లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము. లూకా రాసిన సువార్తలో నుండి 19వ అధ్యాయము మొదటి వచనం నుండి 9వ వచనం వరకు ఈ రాత్రి మనం ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిగా చదువుతామండి. మొదటి వచనం నుండి 9వ వచనం వరకు చదువుతాం. చదవగలిగిన వారు చక్కగా మరి మైకులో చదవడానికి ప్రయత్నం చేయండి. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము మొదటి వచనం నుండి 9వ వచనం వరకు మనము ఈ సమయమందు చదువుదామండి. ఆయన సంచరించచ్చు ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. యేసు ఎవరో చూడగోరని కానీ ఉండటం వలన చూడలేకపోయిను. అప్పుడు యేసు త్రోవను రానయ్యుండెను గనుక ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కెను. యేసు చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పగా త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాం. చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, అన్యాయముగా తీసుకుని ఎడల 4 అంతులు మరల చెల్లించునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా చాలండి, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేద్దామండి. ప్రేమల తండ్రి, కృపగల దేవందమనైనా ఇంతవరకు పాటలు ఎందుకు తోడుకున్న దేవం, వాక్య భాగంలో కూడా మీరే మాకు తోడుగా ఉండండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వెనగల చెవులు, గ్రామకుల హృదయం అంగీకరించే మనస్సు, ఆనందించే ఆత్మను దయచేయండి. నిలబడిన దాసుడు ఉట్టువాడు మట్టువాడు తండ్రి, నీ దాసుని మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి. ఇదిగోనైనా ప్రభా, నీ దాసుని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా మీ సంపూర్ణ స్వాధీనంలో ఉంచుకొని, మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. నీ దాసునికి నోటికి బోరగా మీరే ఉండి సమయం ముందు నీ బిడ్డలు మనం అందరితో మాట్లాడమని ఈ వాక్యం ద్వారాగా ప్రభు మేము ఆదరింపబడాలి. నైనా మీ సన్నిధానంలో మేము ఆనందించబడాలి. అట్టి కృప దయచేయమని, ఈ లేఖనంలో ఉన్నటువంటి సత్యాలు మేము తెలుసుకోవడానికి, గ్రహించడానికి నైనా మీ కృప మాకు చూపించుదురుగా. కానీ దేవా, ఈ సమయం ముందు నేను ఈ స్థలమంతటిపైన మీ ఆత్మ వర్షం కుమ్మరించి, మీ ఆత్మ చేత నిబిడ్లమైన మేము నీ వాక్యాన్ని వినగలిగేటువంటి శక్తిని, బలమును మాకు దయచేదురుగా. కానీ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతుకులాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా శ్రేష్టమైన విషయాలు ఈ చరిత్రలో మనము చూడగలుగుతాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం మొదటి నుంచి 9 వచనాలు చదువుకున్నాం కదా. మొట్టమొదటి వచనాన్ని ఒక్కసారి మనము జాగ్రత్తగా మనం చూసినట్లయితే, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి, ఎవరండి? యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త చేయడానికి బయలుదేరి వెళ్తున్నారు. వెళుతున్న సందర్భంలో ఆయన యెరికో పట్టణం దగ్గరికి వచ్చారు. యెరికో పట్టణంలోనికి ఆయన ప్రవేశించారు. ఈ యెరికో ఎక్కడ చూస్తున్నామండి మనం? గత వారంలో యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఈ యెరికో పట్టణాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు జనాంగం యెరికోను పట్టుకోవడానికి, యెరికోను స్వాధీనం చేసుకోవడానికి యెహోషువ నడిపింపులో వారు బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత అదే యెరికో పట్టణంలో గోడ మీద రాహాబ్ అనేటువంటి ఒక స్త్రీ నివసిస్తున్నట్టుగా
వేగు చూడడానికి వెళ్ళినటువంటి వారిని రాహాబ్ అనే స్త్రీ దాచినట్టుగా గత వారంలో మనం ధ్యానం చేసుకున్నాం ఆదివారం. అదే యెరికో పట్టణంలోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ సన్నివేశంలో మనం చూస్తే 2వ వచనంలో మనం చూద్దాం ఒకసారి. దాని గుండా పోవచ్చుండను, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరని కానీ పొట్టివాడు ఉన్నది జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేక పోయెను. ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో ఒక వ్యక్తిని ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తుంది. ఎవరన్నైనా ఆయన పేరేంటండి? జక్కయ్య. అసలు పేరు జక్కయ్య. అతనికి మరలా ఇంకొక 2 పేర్లు ఉన్నాయి ఎగస్ట్రాగా. ముద్దు పేర్లు అనుకోవచ్చు, ప్రజలు పెట్టిన పేర్లు అనుకోవచ్చు, ఉద్యోగం ద్వారా వస్తున్నటువంటి పేర్లని అనుకోవచ్చు. ఏమని రాయబడి ఉంది? చదువుతామా ఒక మాట. ఇదిగో 2వ వచనం, సుంకపు గుత్తదారుడు. మొదటి బిరుదు అనమాట ఇది, సుంకపు గుత్తదారుడు. 2వది ధనవంతుడు. 3వది జక్కయ్య. జక్కయ్యకి ఎగస్ట్రాగా 2 బిరుదులు ఉన్నాయి. ఏంటంటే అది సుంకపు గుత్తదారుడు, 2వది ధనవంతుడు. అసలు పేరు జక్కయ్య. ఈ జక్కయ్యకి ఇంకొక పేరు కూడా ఉందండి, 4వది. ఏంటో తెలిసింది? పొట్టి జక్కయ్య అని కూడా ఇతనికి పేరు, ఇతనికి ప్రజలు పెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి ఈ జక్కయ్య జీవితంలో కొన్ని శ్రేష్టమైనటువంటి మంచి పనులను అలాగే చెడు లక్షణాలను రెండింటిని కూడా మనము జ్ఞాపకం చేసుకుందామండి. జక్కయ్య జీవితంలో మంచి కార్యాలు ఉన్నవి, చెడ్డ కార్యాలు కూడా ఉన్నాయి. జక్కయ్య జీవితంలో మంచి పనులు ఉన్నవి, చెడ్డ పనులు ఉన్నవి. జక్కయ్య జీవితం మనకి ఆదర్శప్రాయముగా కూడా ఉంటుంది అనే సత్యాన్ని లేఖనం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. జక్కయ్యలో ఉన్నటువంటి లోపాలు కానీ మంచి గుణాలు కానీ దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు వ్రాయించి ఉంచాడు అన్నది కొద్దిగా మనం ఆలోచన చేయగలిగితే మన జీవితంలో కూడా దేవుని గురించి మనం కూడా ఆలోచించడానికి అవకాశము ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. 2వ వచనం ఆఖరి లైన్లో మనం చూస్తే జక్కయ్య 3వ వచనంలో చూడండి ఏమని రాయబడింది? అతని పేరు ధనవంతుడు, సుంకపు గుత్తదారుడు, జక్కయ్య అనే పేరు గలవాడు ఒకడు ఉన్నాడు. అతడు ఏమనుకున్నాడంట? 3వ వచనంలో యేసు ఎవరో చూడగోరెను. యేసును చూడాలనేటువంటి కోరిక ఈ జక్కయ్యకి కలిగినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేసు ప్రభు ఎవరో చూడాలని జక్కయ్య అనుకున్నాడు. ఇప్పుడు యేసు ప్రభుని చూడాలనుకునేది ఎవరో? మందిరానికి రావాలనుకునేది ఎవరో? దేవుని సన్నిధానికి వెళ్దామనంటే ఆలోచన కలిగేది ఎవరో? సాధారణంగా డబ్బు లేని వాళ్ళకి, పేదవాళ్ళకి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి, ఎవరికి అవసరత తీరనోళ్ళు దేవుని సన్నిధానికి వెళ్దాం, ప్రార్థన చేయించుకుందాం, దేవుని మందిరానికి వెళ్దాం, దేవుని మందిరంలో ఏదో ఒక ఉపకారం మనం పొందుకుందామని దేవుని సన్నిధానికి వస్తూ ఉంటారు. జక్కయ్యకి ఇటువంటి అవసరతలు ఏమీ కూడా లేవండి. జక్కయ్య ఎటువంటి వాడు? ధనవంతుడు, సుంకపు గుత్తదారుడు. అంటే పన్నులు వసూలు చేసేటటువంటి వృత్తి కలిగిన వాడు జక్కయ్య. అంటే చేతి నిండా డబ్బే. ఉదయం లేచి మంచం మీద నుంచి లేచి బయటికి వెళ్ళాడు అనుకోండి, ఎక్కడో దిక్కిని ఎవరో ఒకరు తారసపడడం, ఎవరో ఒకరి దగ్గర సొంకాన్ని వసూలు చేయడం, రూపాయికి 10 రూపాయలు వసూలు చేయడం, 10 రూపాయలకు 100 రూపాయలు వసూలు చేయడం, ఇస్తేనే కానీ ఊరుకోకపోవడం, ఎవరినోని తీసుకెళ్లి కారాగారంలో వేయడం జక్కయ్యకు ఉన్నటువంటి నిత్యము ఇదే కృత్యము, ఇదే పనులు జక్కయ్య చేస్తూ ఉండేవాడు. ఎందుకో తెలుసండి? జక్కయ్య సుంకపు గుత్తదారుడు. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు చూస్తే పన్నులు వసూలు చేసేవాళ్ళు ఉంటారు రోడ్డు మీద దారంట. ఎవరైనా జాంకాయలు అమ్ముకుంటామని వచ్చారనుకోండి, ఆ పన్నులు వసూలు చేసిన పంచాయతీ వాడు కవ్వ వస్తాడు, ఒక సీటు రాశాడు, ముఖం మీద పడేసి 10 రూపాయలు ఇవి అంటాడు. ఎందుకే? ఇంకా నేను అమ్మలేదంటే, నువ్వు అమ్మితే నాకెందుకు, అమ్మకపోతే నాకెందుకు, నువ్వు సొంకాన్న మాత్రం కట్టాలి. ఈ రోజులో, ఆ రోజుల్లో కూడా ఈ సుంకం ఉంది. సుంకపు గుత్తదారుడు. సుంకాన్ని వసూలు చేయడానికి గుత్తగా తీసుకున్నవాడు, కాంట్రాక్ట్ తీసుకున్నవాడు ట్యాక్స్ కలెక్టర్ అంటారు మన భాషలో చెప్పాలంటే. ట్యాక్స్ను వసూలు చేసేవాడు. నువ్వు చేస్తున్న వృత్తికి, చేస్తున్న పనులకు ట్యాక్స్ను వసూలు చేసేవాడు ట్యాక్స్ కలెక్టర్ యొక్క. చూడండి,
జక్కయ్యకు ఉన్నటువంటి ఉద్యోగం ఏంటంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు, ట్యాక్స్ కలెక్టర్. అయితే ఇతనికి యేసు ప్రభువుని చూడాలని కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని ఆశ లేదు, అవసరం లేదు. యేసు ప్రభు దానికి అసలు పనేమీ లేదు. కానీ యేసు ప్రభువుని చూడాలని మాత్రం జక్కయ్య మనసులో తలంపు పుట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్యను చూడాలనే కోరిక మంచి కోరిక, చెడ్డ కోరిక అంటే మంచి కోరికే. దేవుని దగ్గరికి రావడం మంచి ఆలోచన, దేవునితో గడపడం మంచి ఆలోచన, దేవునిలో మనం జీవించడం మంచి ఆలోచన. కనుక ప్రియమైన బిడ్డలారా, లోకం కోసం ప్రోకలాడే వాళ్ళు భూమి మీద చాలా మంది ఉన్నారు. లోకం కోసం ప్రోకలాడడం, లోకంలో తిరగడం అనేక మంది ఉన్నారు. కానీ దేవుని దగ్గరికి రావడం, దేవుని చూడాలనుకోవడం, దేవుని కోరుకోవాలన్నటువంటి వారు ఈ లోకంలో చాలా అరుదుగా కనబడుతూ ఉంటారు. ఆ రోజుల్లో, ఆ కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే జక్కయ్య గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిందంటే ఆ రోజుల్లో జక్కయ్య మంచి మనసు కలిగిన వాడుగా లేఖనాల్లో మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని దగ్గరికి రావడానికి, దేవునితో సహవాసం చేయడానికి వెనుకంజ వేసేవారు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. వెనుకంజ వేసేవారు, వెనుకకు వెళ్ళేటటువంటి వారు. ఒక రోజు వస్తే 2 రోజులు మానేసేవారు, ఒక వారం వస్తే ఇంకొక వారం మానేసేవారు. వెళ్ళి దేవుని దగ్గరికి మనకు సరిపోదేటి? మన పనులు మనకు లేవా? దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చోవాలా, టైం గడపాలా? మనకున్న పనులు ఏదో పని చేసుకుంటే రూపాయి డబ్బులు రావా అనుకున్నవారు భూమి మీద చాలా మంది ఉన్నారు. కానీ అంత ధనం ఉండి, అంత సంపద ఉండి, గౌరవప్రదమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి జక్కయ్యకు ఒక కోరిక కలిగింది. యేసు ఎవరో చూడాలని కోరుకున్నాడంట. ప్రియమైన బిడ్డలారా, చూడండి, యేసు ఎవరో చూడాలని కోరిను. కానీ 3వ వచనంలో అతడు కొన్నటువంటి ఒక, చూడండి లోపం ఏంటో చూడండి ఒకసారి. పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయాను. దేవుని దగ్గరికి నువ్వు రావాలనుకున్నప్పుడు ఏదో ఒక ఆటంకాలు వస్తాయి. దేవునితో జీవిస్తున్నప్పుడు ఏదో ఒక ఆటంకాలు వస్తాయి. దేవునితో నువ్వు గడుపుతున్నప్పుడు ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు రాకపోతే నువ్వు దేవునితో పాటు జీవిస్తున్నట్టు కాదు. సాతాను గాడు దేవుని నమ్మినటువంటి బిడ్డలను వెరిపించడానికి చూస్తూ ఉంటాడు. దేవునితో సహవాసం చేసేవారిని బాధ పెట్టాలని కూడా చూస్తూ ఉంటాడు. సాతానుకు ఉన్నటువంటి ఆలోచన అదే. అందుకే ఇక్కడ జక్కయ్యకు 2 ఆటంకాలు వచ్చినాయి. మొట్టమొదటి ఏంటి? పొట్టివాడిగా ఉన్నాడు. రెండవది జనులు గుంపు కూడి ఉన్నందువలన చూడలేకపోయాడు. ఈ ఆటంకాల వల్ల మనసు ఏమనిపిస్తుంది తెలుసా? చూడకపోతే ఏముందలే, చూడాలని మనం అనుకున్నాం కానీ నేను పొట్టివాడిని చూడలేకపోయాను. ఒకవేళ చూడాలని ఆశ కలిగినా కానీ జనులు గుంపు కూడి ఉన్నారు కాబట్టి గుంపు కూడి ఉండటం వలన చూడలేకపోయినా తర్వాత చూద్దాంలే అని మనమైతే ఏం చేస్తామంటే ఆశను చంపుకొని నిరాశపడి ఇంటికి వెళ్ళిపోతాం. చూడాలనుకున్నా కుదరలేదు, అందుకు వచ్చేసాను, దానికి ఏముంది పెద్ద విశేషం, చూడాలన్న కోరుకుంది కదా అని మనం ఏదో ఒక వంక చెప్పి మనం తప్పించుకోవచ్చు. చూడాలని కోరుకున్నప్పుడు దాన్ని తీర్చుకోవడం, చూడాలనే కోరికను నెరవేర్చుకోవడం గొప్పతనం, కానీ మానేసి రావడం గొప్పతనం ఏమీ కాదు. ప్రియమైన బిడ్డలారా, ఈ సందర్భంలో మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. లోకరసన సువార్తలో 5వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ ఇంకొక వ్యక్తిని కూడా మనం చూద్దామండి. యేసు ప్రభు వారి దగ్గరికి రావాలనుకున్న వారికి ఆటంకాలు ఎలాగొస్తాయి తెలుసా? చాలా విచిత్రంగా వస్తూ ఉంటాయి అన్నమాట. యేసు ప్రభు దగ్గరికి రావాలనుకున్నటువంటి వారికి ఆటంకాలు, యేసు ప్రభుతో స్వస్థత పడాలనుకున్న వారికి వచ్చేటువంటి ఆటంకాలు ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చక్కగా మనకి అర్థం అవడానికి, మనం గమనించుకోవడానికి ప్రభు మన కొరకు రాయించినటువంటి విషయాలు చాలా ఉంటాయి. చూడండి 17వ వచనం చూడండి అమ్మా. 5వ అధ్యాయం 17వ వచనంలో ఒక రచించ వార్త. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామముల నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులను కూర్చి ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. చదవండి. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల యొక్క మనుషుని మంచం మీద మోసుకుని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి. కానీ జనులు గుంపు కూడి ఉన్నందున వానిని లోపలికి తెచ్చుటకు వల్లబడకపోయాను కనుక ఇంటి మీదకి ఎక్కి పెంకులు విప్పి మాంసముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని
దించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నలుగురు స్నేహితులు ఉన్నారు. నలుగురు స్నేహితులు తన స్నేహితుడు పక్షవాయువుతో బాధపడుతుండగా చూసి, ఒరేయ్, మనం వీడిని తీసుకుని యేసుప్రభు దగ్గరికి వెళ్తే యేసుప్రభు వారు వీడిని స్వస్థపరుస్తాడురా. చాలామందిని ఆయన స్వస్థపరిచాడు. చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు. పక్షవాతాన్ని కూడా స్వస్థపరచగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. ఎందుకంటే ఆయన కొనుక ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. స్వస్థపరచునట్లు దేవుని శక్తి ఆయనకు ఉండెను కనుక మనం వెళ్ళి మన ఫ్రెండ్ని, మన స్నేహితుడిని యేసుప్రభు దగ్గర తీసుకెళ్తావరా, స్వస్థపరుద్దాం. మరలా మనతో పాటు తిరుగుతాడు, మనతో పాటు తింటాడు, మనతో పాటు స్నేహం చేస్తాడు. కనుక మన స్నేహితుడు కనుక వీడిని స్వస్థపరచవలసిన బాధ్యత మందేరా, యేసుప్రభు దగ్గర తీసుకెళ్తాం. ఎందుకంటే ఇటు పక్షవాయుతో ఉన్నాడు, ఇటు నడవలేడు, ఇటు లేవలేడు, కాళ్ళు పనిచేయడం లేదు, చేతులు పనిచేయడం లేదు, వీడు తనకు నడిచేటువంటి ఓపికకు లేదు. కనుక మరి మనమే పట్టుకెళ్దాం, వీడిని తీసుకెళ్దాం, యేసుప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళి స్వస్థపరుద్దాం అనే ఆలోచన వచ్చింది. మంచిది. వీళ్ళు ఏం చేస్తారు, వీడు పడుకున్న మంచంతో పాటే యేసుప్రభు దగ్గరికి తీసుకురావాలని వాళ్ళ కోరిక. వాడి ఇంటి దగ్గర నుంచి మంచంతో వారిని మోసుకుని వచ్చారు. యేసుప్రభు ఉన్నటువంటి ఆ స్థలంలో, ఆ గ్రామంలో యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు. యేసుప్రభు వారి దగ్గరికి ఈ మంచంతో పాటు వీడిని తీసుకెళ్ళి, ప్రభువా వీడిని స్వస్థపరచు అంటే యేసుప్రభు వారు స్వస్థపరుస్తారు. దానికి ఆటంకం ఏమి ఉండదు. కానీ వీరు మంచంతో తీసుకొస్తున్నప్పుడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఎవరున్నారంటే అండి, జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలకు తెచ్చుటకు వల్లపడక పోయెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రావడం అయితే ఆయన మంచంతో పాటు ఎత్తుకొచ్చారు, బాగుంది. ఇక్కడ నుంచి యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళడానికి దాదాపు ఒక 3 మీటర్ల యేసుప్రభు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం అక్కడ లేదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? చచ్చా, ఈయన బాగు చేద్దామని కానీ ఇటు బాగుపడిలా లేడు. ఈయన బాగు చేద్దామని తీసుకొచ్చాం కానీ బాగు చేయడానికి యేసుప్రభు దగ్గరికి వెళ్ళడానికి దారి లేదు. ఇక్కడ దారి ఉంటే వెళ్ళిపోదాం, మనం దారి ఉంటే వెళ్ళిపోతుంది. చాలాసార్లు మనం అదే వంకలు పెట్టుకుంటామంట. రావాలని ఉంది కానండి, టైం కుదరలేదండి, నీళ్ళు రాలేదండి, సమయం సరిపోలేదండి, గమ్ముని గబగబా చేసుకుందాం అనుకున్నాం కానీ పనులు త్వరగా అవ్వలేదండి. ఏదో వంక. మనము చెప్పవలసింది వంకలు కాదు, రావాలి అనుకున్నప్పుడు అన్ని పనులు అక్కడ పాడేసి ముగించేసుకుని వచ్చేయాలి. మనకు తెలవదా ఆదివారం అని, మనకు తెలవదా శనివారం అని, శనివారం 7 గంటలు కానీ ఆదివారం 11 గంటలు కానీ మనకు తెలవదా, సమయం తెలవదా, ఇంట్లో గడియారాలు లేవా, సెల్ ఫోన్ లేవా, సెల్ ఫోన్లో టైం లేదా, వంకలు పెట్టకుండా రావాలంతే. టైమే, సమయమే. దేవుడు ఏం చూస్తాడో తెలుసండి. చూడండి ఇక్కడ ఏం చూస్తాడు దేవుడు. అక్కడ 20వ వచనంలో దేవుడు ఏం చూస్తాడు, 20వ వచనం చూడండి. ఆయన వారి విశ్వాసమును చూసి, మనుష్యుడ నీ పాపములు క్షమింపడమని వానితో చెప్పగా వాడు లేచి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చూస్తాడంటండి, వారిలో ఉన్న విశ్వాసం చూస్తాడంట. విశ్వాసం ఏమైనా బయటకు కనబడుతుందమ్మా? కనబడుతుందా? నీ విశ్వాసం ఎలా కనబడుతుంది? నువ్వు చేసే క్రియలను బట్టి, చేసే పనులను బట్టి విశ్వాసము కనబడుతుంది. వారిలో ఉన్న విశ్వాసం ఏం కనబడిచింది? వాడిని స్వస్థపరచాలని ఇంటి దగ్గర అనుకుని, కోరుకుని మంచంతో పాటు వాడిని తీసుకురావడం దేవుడు చూశాడు. వాడు మంచంతో తీసుకొచ్చేటప్పుడే దేవుడు ముందుగానే చూశాడు. వీళ్ళు నా దగ్గర దాకా వస్తారా, వెళ్ళిపోతారా అని చెప్పి ఆలోచన చేస్తున్నాడు దేవుడు. జనులు గుంపు కూడా ఉన్నందువల్ల వారు ముందుగా రహదారి అంటే రావడానికి వీలు లేదు. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఏంటి వాళ్ళ విశ్వాసం? మరే ఎలాగ ఏమైనా మన వాడిని, మన స్నేహితుడిని యేసుప్రభు వారి దగ్గర నిలబెట్టాలి, దింపాలి అని చెప్పి గబగబా పెంకిటిల్లు కావచ్చు ఆ రోజుల్లో. ఆ పెంకుల పైకి ఎక్కారు, పెంకులన్నీ తీసేశారు. ఆ మంచము పట్టిన పైన ఒక చెనక్కని బెచ్చం చేసి అక్కడ ఆ పెంకులన్నీ తీసి మంచం కిందకు దిగడానికి కావాల్సినటువంటి రహదారిని కింద చేసుకుని యేసుప్రభు వారు ఉన్న దగ్గరికి 4 తాళ్ళు కట్టి యేసుప్రభు వారి దగ్గరికి మంచముతో పాటు వాటిని కిందకు దించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళ విశ్వాసాన్ని స్థిరంగా ఉన్నారు. ఏమైనా యేసుప్రభు దగ్గర బట్టి తీసుకెళ్ళిపోతారా? కష్టమని వెళ్ళిపోదాం, వర్షం వచ్చిన వెళ్ళిపోదాం, ఎండని వెళ్ళిపోదాం, బస్సు దొరకలేదా నడిచని వెళ్ళిపోదాం. కొన్ని సందర్భంలో పిల్లల్ని చూడాలనుకున్నప్పుడు, పిల్లల దగ్గరికి రావాలనుకున్నప్పుడు చాలామంది అలాగే చేస్తూ ఉంటారు. హాస్టల్ ఉన్న పిల్లలు ఇంటికి రావడానికి ఒకవేళ బస్సు లేదనుకుని నడిచి వచ్చేస్తారు కొంతమంది. ఏంటంటే ఏదో రకంగా ఇంటికి వెళ్ళిపోవాలి, తల్లిదండ్రులు చూడాలి, ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ ఏం పని లేదు అని.
కొన్ని కొన్ని సందర్భంలో మనకి విశ్వాసము గట్టిగా ఉంటే, బలంగా ఉంటే మనం ఏం చేస్తాం తెలుసండి? బస్సు కోసం చూడడం, డబ్బుల కోసం చూడడం, ఎవరన్నా మనకు సహాయం చేస్తారని చూడండి, నడిచన్నా మనం వచ్చేస్తాం. కాళ్ళు గాలినా, వర్షం కొడుతున్నా, తడిచిపోతున్నా, ముద్దయిపోతున్నా కానీ మనం వస్తాం. ఏంటి కారణం? మనలో విశ్వాసం, తాపత్రయం. ఏమైనా చేయాలంటే ఏమైనా చేయాలి. అది దేవునికి చాలా ఇష్టమైనటువంటి కోరిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుప్రభువు వారు విశ్వాసం చూశాడు. జనాన్ని చూసి వెళ్ళిపోతారేమో అనుకున్నాడు యేసుప్రభువు వారు. వాళ్ళు మేము ఇంటికి వెళ్తామన్నారంతే. పెంకులు విప్పారు, మంచంతో పాటు కిందకి దించారు. దించిన వెంటనే యేసుప్రభువు చేసిన పని ఏంటి? నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ మంచం నీ పరుపు ఎత్తుకుని నువ్వు వెళ్ళిపోయాడు. వచ్చేటప్పుడు నలుగురు తీసుకొచ్చారు, వెళ్ళేటప్పుడు ఒక్కడే లేచి వెళ్ళిపోతున్నాడు లేచి. అది దేవుని సన్నిధానంలో మనము కలిగి ఉండవలసినటువంటి విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ జక్కీ గారి చరిత్రలో కూడా మనం చూస్తే జక్కీ కూడా అవంతరాలు వచ్చినాయి. ఏమున్నాయి ఆ జక్కీ జీవితంలో లోటుపాట్లు ఏంటి? పొట్టుగా ఉన్నాడు, చూడలేడు. రెండవది అతడు పాపాత్ముడు. మూడవది అన్యాయతుడు. నాలుగో విషయం కూడా జ్ఞాపకం చేసుకుంటే అతడు సుంకరి. అతను యూదులతో సాంగత్యం చేయటం, యూదులతో కొలుస్తున్న సుంకర్లకు సరిపడేటువంటి విషయము కాదు అనేటువంటి విషయం పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక ప్రియదని పెట్టారు, ఇక్కడ యేసు ఎవరో చూడాలని కోరుకున్నాడు. పొట్టువాడినందో గుంపు కూడా చూడలేకపోయాడు కానీ అతనికిలో ఏముందండి? యేసయ్యని ఎలాగైనా చూడాలి అనేటువంటి ప్రగాఢమైనటువంటి వాంఛ, కోరిక అతనికి ఉన్నట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్న 4వ వచనం చూడండి. అప్పుడు యేసు ప్రభువారు తోవన రానై ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు కోరిక ఉంటే అవాంతరాలు ఏమి నేనేం చేయు. నీకు విశ్వాసం ఉండి, నమ్మిక ఉండి, దేవునితో నడవాలనేటువంటి ఆలోచన ఉంటే ఈ అవాంతరాలు ఏమీ కూడా నిన్ను ఏమీ చెయ్యు. ఇతడు పొట్టువాడు అయినా కానీ యేసుప్రభువుని చూడాలనుకున్న జనులు గుంపుగా ఉన్నారు. అయినా కానీ యేసుప్రభువుని చూడాలని కోరికతో యేసుప్రభువు వారు ఈ దారినే వస్తాడు. ఈ దారినే ఇలాగే వస్తాడు కనుక ఇదిగో అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని నేను ఎక్కుతానని గబగబా ముందుగా పరిగెత్తుకెళ్ళిపోయి ఆ చెట్టును పాక్కుంటూ పైకి ఎక్కేసాడంట. ప్రియమైన బిడ్డలారా, ఆ చెట్టు జాతి కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఏ జాతి అది? మేడు చెట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేడు చెట్టు ఎలాగుంటుందో తెలుసా మీకు? ఏమ్మా, మేడు చెట్టు ఎలాగుంటుంది? ఆ స్తంభం లాగా నునుపుగా ఉంటుంది. ఈ స్తంభం ఎలాగైతే నునుపుగా ఉందో మేడు చెట్టు కూడా నునుపుగా ఉంటుంది. ఇక స్తంభం అన్న కొద్ది గొరుగ్గా ఉంటుందేమో కానీ మేడు చెట్టు లావుగా ఉండి నునుపుగా ఉంటుంది. కాళ్ళు వేసి ఎక్కడానికి కుదరదు. కొద్దిగా ఎక్కేసరికి జారిపోతూ ఉంటాం, ఇంకా కొద్దిగా ఎక్కేసరికి జారిపోతూ ఉంటాం. దానికి పలవలు సెలవులు ఏమి ఉండవు. ఎక్కడో సిటారు కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మలు కింద దాదాపు 13 అడుగుల వరకు కూడా దానికి ఏ కొమ్మలు కూడా ఉండవు. కొమ్మలుంటే ఎక్కొచ్చు కదా మనం. కొమ్మలుంటే పట్టుకుని ఎక్కుతాం. ఈ మేడు చెట్టు అనేది చాలా ఆశ్చర్యమైన విషయం. యేసు ప్రభువారు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి విచిత్రమైనటువంటి సంఘటన చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మేడు చెట్టు జక్కయ్య గారు ఎక్కాడంట. అంటే ఎక్కుతుంటే జారిపోయేటువంటి మేడు చెట్టును చెట్టు ఎక్కుదాం అనుకున్నాం కానీ జారిపోతుందిరా వదిలే అని మానేశాడా? మానలేదండి. ప్రయత్నాలు చేసి యేసుప్రభువు దగ్గరికి వచ్చేసరికి జాగ్రత్తగా పట్టుదలతో పైకి ఎక్కేసి కొమ్మ మీద కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జక్కయ్య మేడు చెట్టు ఎక్కడం అనేది చాలా గొప్ప వింతైనటువంటి విషయం. మేడు చెట్టు మనం ఎక్కలేం, స్తంభాలు కూడా మనం పాకలేం. ఆ స్టీలు ఉన్నటువంటి స్తంభాలు కూడా మనము ఎక్కలేం, కొంతమంది ఎక్కలేరు. కానీ ఎక్కాలి అని పట్టుదల ఉంటే ఏ రకంగానా ఎక్కొచ్చు. పట్టుదల ఉండాలి. కనుక జక్కయ్యలో ఉన్నది ఏంటో తెలుసండి? ఆయన ముఖము చూస్తే చాలు, ఆయన ముఖమును చూడాలి అనేటువంటి కోరిక, తపన జక్కయ్యకు ఉంది కనుక మేడు చెట్ట తాడి చెట్టు అని చూడలేదు ఆయన. తాడి చెట్టు ఎక్కడానికి బాగుంటుంది, మీకు తెలుసు ఎలాదో. తాడి చెట్టుకు చుట్టూరు పచ్చులు ఉంటాయి, కాళ్ళు వేసుకుని పైకి ఎక్కేయచ్చు. మేడు చెట్టు ఎక్కడం సాధ్యం కాదు. అటువంటి మేడు చెట్టు ఎక్కడంటే జక్కయ్యలో ఏముందంటే అండి, ఆయన ముఖము చూస్తే చాలు ఆయన జీవితం ధన్యమైపోతుంది అనుకున్నాడు. చాలామంది సినీ యాక్టర్లు చూస్తే అబ్బా సినీ యాక్టర్ని చూసాను రా, నా హీరో చూసాను రా, చాలా
ఆనందం వేసేసిందిరా, సంతోషం వేసిందిరా చాలామంది చెప్పుకుంటారు. నాయకులు చూసినా సంతోషపడతారు, ఎమ్మెల్యేలు చూసినా, ఎంపీలు చూసినా, ముఖ్యమంత్రిని చూసినా, ప్రధానమంత్రిని చూసినా అబ్బో ఆనందపడిపోతూ ఉంటారు ఇంటికి వచ్చేసి. ఎంతవరకు ఈ ఆనందం? కొంతవరకే. వాళ్ళని చూస్తే మనకేం ఉపయోగం లేదండి. దేవుణ్ణి చూస్తే, యేసయ్యని చూస్తే, యేసయ్య ముఖం చూస్తే మన జీవితంలో గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. ప్రియదండ్రుల బిడ్డలారా, లోకంలో ఉన్న వారిని చూస్తే శరీరాశ, నేత్రాశ, జీవాడమ్మం, అది అంతే. యేసయ్యను చూస్తే మన జీవితానికి నిత్య జీవము, శాశ్వత జీవమునిచ్చేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసయ్యను చూస్తే చాలండి, యేసయ్య దగ్గరికి వస్తే చాలండి, యేసయ్యతో మనం గడిపితే చాలు. 24 గంటల్లో ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 12 గంటలు ఉంటుంది. ఈ 12 గంటలు 2 గంటలు దేవునికి ఇచ్చి దేవునితో గడిపితే దానంత భాగ్యం ఇంకోటి లేదు, ఇంకోటి లేదు. 24 గంటలు దేవుడు నీకు ఇచ్చాడు. కనీసం నువ్వు 4 గంటల సేపు దేవుని ఆరాధించి, దేవుని గణపరిచి, దేవునితో గడిపితే ఆ రోజంతా నీకు క్షేమమే, ఆరోగ్యమే ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, చక్క ఎలాగ ఎక్కాడంటే పట్టుదలతో ఎక్కాడు. ఏమైనా యేసయ్యని చూడాలండి. ఆయన ఎవరో చూడాలనుకున్నాడు అంతే. జనులు గుంపుకున్నాక అర్థం రాలేదు, దారంటే వెళ్తూ పుట్టువాడైనా చూడలేకపోయినా అర్థం రాలేదు. మేడు చెట్టు ఎక్కి యేసు ప్రభువుని చూడాలని అతడు కోరుకున్నట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాగెళ్ళడంట? పరిగెత్తుకుని ముందుగా వెళ్ళి ఆయన చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కిన. 5వ వచనం చూడండి. యేసు ప్రభువారు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని జక్కయ్యతో చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడాలని కోరుకుంది ఎవరు? జక్కయ్య. మేడు చెట్టు ఎక్కింది ఎవరు? జక్కయ్య. అయినా కానీ మేడు చెట్టు ఎక్కినటువంటి జక్కయ్యని యేసు ప్రభువారు చూడడం అంటే చుట్టుపక్కల జనం ఎవరు లేరా? ఉన్నారు, చుట్టుపక్కల జనం ఉన్నారు. దారంటే వెళ్తున్నాడు యేసు ప్రభువారు. దారంటే వెళ్తున్నటువంటి యేసు ప్రభువారికి చాలా అవసరతలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. యేసు ప్రభువారు చేయవలసిన పనులు, ఆలోచించవలసిన ఆలోచనలు. దారంటే వెళ్తుండగా కూడా చాలా మందితో మాట్లాడుతున్నాడు. చాలా మంది యేసు ప్రభువారు వస్త్రపు చెంగు పట్టుకున్నారు, యేసు ప్రభువుని ముట్టుకోవాలని చూస్తున్నారు. ఇన్ని ఆలోచనలతో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చక్క ఎక్కిన మేడి చెట్టు దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభువారికి ఎవరు కనిపించారంటే అండి? జక్కయ్య కనిపించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేడు చెట్టు మీద ఉన్నటువంటి ఎవరన్నా నడిచెళ్ళేటప్పుడు ఎలాగెళ్తారండి? మరి కింద చూసి నడవరా, పడిపోతావు నువ్వు, రాళ్ళు తగులుతాయి, గొప్పులు తగులుతాయి, దెబ్బ తగులుతాయని ఎవరితో చెప్తాం మనం? తలకాయ పైకెత్తుకు చూసేవాడితో చెప్తాం మనం. అంటే తల పైకెత్తికి ఎక్కడ మనం నడవము. ఎలా నడుస్తాం? మనం కిందకు చూసుకుని నడుస్తాం. మరి యేసు ప్రభువారు ఏంటి తల పైకెత్తుకుని ఎందుకు చూశారు? ఇక్కడ యేసు ప్రభువారు చూడాలనేటువంటి కోరిక ఒక ఆత్మ ఆలోచిస్తుంది కనుక ఆ ఆత్మను రక్షించవలసిన బాధ్యత యేసు ప్రభువారిదే కనుక నశించిపోతున్న వారిని వెతకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు కనుక ఇక్కడ జక్కయ్యని యేసుక్రీస్తు ప్రభువారు రక్షించాలి, ఆయనకి రక్షణ దయచేయాలి. ఎందుకు రక్షణ దయచేయాలి? ఆయనలో ఒక కోరిక ఉంది, ఒక తపన ఉంది. జక్కయ్యలో ఉన్నటువంటి ఆత్మ కోరుకుంటుంది, యేసయ్య ఎవరో నేను చూడాలి, యేసయ్యని చూస్తే నా బ్రతుకు ధన్యమైపోతుందంతో అనుకుంటున్నాడు. కనుకనే జక్కయ్య ఉన్నటువంటి మేడి చెట్టు దగ్గరికి వచ్చేసరికి యేసు ప్రభువారు పైకి చూసి, జక్కయ్య త్వరగా దిగి ఏమన్నాడు? త్వరగా దిగుము, నేడు నేను ఇంట ఉండవలసిందని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడకు ఒక ఘట్టం అయింది. యేసు ప్రభువుని చూడాలనుకున్నాడు జక్కయ్య, కానీ యేసు ప్రభువే జక్కయ్యని చూశాడు. మొట్టమొదటిది యేసు ప్రభువుని చూడాలన్న కోరిక జక్కయ్యకి ఇక్కడ తీరినట్టుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువుని చూడాలనుకున్నారు, యేసు ప్రభువే జక్కయ్యని చూశాడు. జక్కయ్యతో కూడా మాట్లాడాడు. ఏమని? జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని చెప్పి జక్కయ్యను త్వరగా దిగమంటే జక్కయ్య త్వరగా కిందకి దిగి, అంటే జారిపోడిక కిందకి దిగక్కర్ల, జారిపోడి కిందకి త్వరగా జారిపోయి యేసు ప్రభువుని ఇంట్లోనికి సంతోషంతో ఆయనను చేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని చేర్చుకోవడం అయిష్టంగా చేర్చుకోవడం కాదు. అమ్మ మీ ఇంటికి వస్తాం, ప్రార్థన చేస్తామే, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారు, మీరు మాకు ప్రార్థన చేయడం ఎందుకు, మేమైనా క్రైస్తవులు అనేవారు భూమి మీద చాలామంది ఉన్నారు.
యేసుప్రభు వారి ఇంటికి వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో, ఆశ్చర్యంగా ఉంటుందో ఈ లోకంలో ఉండే ప్రజలకు చాలామందికి తెలియదు. యేసుప్రభు వారు సువార్త బోధిస్తూ వెళుతుంటే, దేవుని వాక్యాన్ని ప్రకటన చేస్తుంటే చాలామంది విసుక్కున్నారు, చిరాకపడ్డారు. చాలామంది ఆయన సువార్తను వినలేదు. ఆయన బోధలకు చెవి ఎగ్గిన వారు తక్కువ, చెవి ఒగ్గన వారు చాలా ఎక్కువ. ఆయన బోధలను విసర్జించిన వారు ఎక్కువ. ప్రియమైన బిడ్డలారా, ఆయన బోధలు వింటే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మరి జక్కయ్య జీవితంలో ఏ గొప్ప కార్యం జరిగింది? జక్కయ్య జీవితంలో ఏ మార్పు జరిగింది? యేసు ప్రభువును చూడాలనుకున్నాడు, చూశాడు. పొట్టువాడైనా కానీ మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు మీద ఉండగా యేసు ప్రభువు పిలిచారు. పిలిచిన తర్వాత సంతోషంగా జక్కయ్య యేసు ప్రభువుని చేర్చుకున్న తర్వాత జక్కయ్య గృహములో కలిగేటటువంటి ఆనంద సంతోషమైనటువంటి శుభ సందర్భాలు పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతాం. 6వ వచనం చదువుకున్నాం. 6వ వచనం చూడండి. అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకున్నాడు. 7వ వచనం, అందుకు అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సణుగుకొనిరి. మరి చుట్టూ చాలామంది ఉన్నారు కదా. జక్కయ్య ఎవరు? పొట్టివాడు, పాపాత్ముడు, అన్యాయస్తుడు కూడా జక్కయ్యకు ఉన్నటువంటి బిరుదులు. పాపాత్ముడైన మనుషుని ఎంట బస చేయడానికి ఈయన వెళ్ళాడు. ఈయనకి అసలు బుద్ధి ఉందా? అసలు ఈయనకి ఏమైనా ఆలోచన ఉందా? ఈయనకి ఏమైనా అర్థమవుతుందా? అసలు అతడు పాపి, పరమ దుర్మార్గుడు, అన్యాయస్తుడు. 10 రూపాయలకు 100 రూపాయలు వసూలు చేస్తాడు వాడు. రూపాయికి 10 రూపాయలు వసూలు చేసేవాడు. అంత అన్యాయస్తుడు ఇంటికి యేసు ప్రభువారు ఎందుకు వెళ్తున్నాడు? ఈయనకి అసలు అర్థం అవడం లేదు. పాపి అయిన మనిషిని ఎంట బస చేయ వెళ్ళినని చాలా చనుగుకున్నారు. యేసు ప్రభువారు ఏ పని చేసినా చనుక్కున్న వాళ్ళు ఎక్కువ, ఆయన చూసి బాధపడే వాళ్ళు ఎక్కువ, ఆయన చూసి విసర్జించుకునే వాళ్ళు ఎక్కువ. ఆయన చేసేది మంచి పనులే. ఒక పాపిని రక్షించడానికి ఆ పాపిని ముట్టుకోవాలి. ఒక పాపిని కడగడానికి, ఆయన శిలువ రక్తంతో కడగడానికి యేసు ప్రభువారు ఆ పాపినికి తన ప్రాణాన్ని కూడా అర్పించగలిగినటువంటి శక్తి మంత్రి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన జక్కయ్య ఇంటికి వెళ్ళేసరికి వీళ్ళకి అర్థమైపోయింది, పాపి అయిన మనుషుని ఇంటికి బస చేయడానికి వీళ్ళు వెళ్తున్నాడా అంటే మనిషి. ఇది కరెక్ట్ కాదనుకో. ఏది కరెక్ట్? యేసు ప్రభువారు చెప్పేంత గొప్పవాళ్ళు మనం కాదు. ఆయనకి తెలుసు ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో. దేవాది దేవునికి తెలుసు. ప్రియమైన పట్లారా, వెంటనే యేసు వారు అందరూ ఇలాగ చనుక్కున్నారు. చనుక్కున్న తర్వాత వెళ్ళరని చనుక్కున్నారు. చనుగులు యేసు ప్రభువారు విన్నారు, కానీ దాని గురించి పట్టించుకోలేదు. 8వ వచనం చదువుతామండి. ఇప్పుడు 8వ వచనం చూడండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, చాలు, నా ఆస్తులో సగము పేదలకు ఇచ్చుతున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభువారు ఇంట్లోకి వచ్చాడు. జక్కయ్య ఇంట్లోకి. జక్కయ్య ఇంట్లో వచ్చేసిన తర్వాత జక్కయ్య కుటుంబీకులందరూ వచ్చారు. యేసు ప్రభువారు మధ్యలో ఉన్నారు. జక్కయ్య కూడా యేసు ప్రభువారు ముందు నుంచున్నాడు. నుంచున్న తర్వాత జక్కయ్య హృదయంలో ఎంతో ఆనందము, సంతోషము పెళ్ళుకుపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జక్కయ్య కొన్ని ఆలోచన ఏంటో తెలుసా? పాపి అయిన నా ఇంటికి యేసయ్య వచ్చాడు, పాపాత్ముడని నన్ను రక్షించడానికి వచ్చాడు. నేను చూడాలనే కోరుకున్నాను, కానీ ఆయన ఏకంగా నా ఇంట్లోనికైనా వచ్చి నా ఇంటిని పావనం చేశాడు. చాలాసార్లు మనం ఉంటాం కదా, ఏమంటే ఒకసారి మా ఇంటికి వచ్చి మా ఇల్లు పావనం చేయండి. ధనవంతుడైన వాడు మన ఇంటికి వచ్చాడు, మన ఇల్లు అంతా పావనం అయిపోతుందంట. భక్తి పరులు ఎవరైనా మన ఇంటికి వస్తే పావనం అయిపోతుంది. ముఖ్యమంత్రి గారు మన ఇంట్లో అడుగు పెడతాము, మా ఇల్లు అంతా పావనం అయిపోయింది అంట. యేసు ప్రభువారు వస్తే మన ఇల్లు పావనం అవుతుంది. యేసయ్య ఉన్నటువంటి ఇల్లు సంతోషముతో, సమాధానముతో ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, జక్కయ్య యేసు ప్రభు ముందు నిలబడి జక్కయ్య హృదయంలో అనేకమైన ఆలోచనలు, అనేకమైన తలంపులు పుట్టుకొస్తున్నాయి. యేసు ప్రభువారిని ఎప్పుడైతే చూశాడో, యేసు ప్రభువారిని ఇంట్లోనికి ఎప్పుడైతే తీసుకుని వచ్చాడో, యేసు ప్రభువారి ఇంట్లో ఎప్పుడైతే ప్రవేశించాడో, తన హృదయంలోనికి యేసు ప్రభువారు ఎప్పుడైతే ప్రవేశించి జక్కయ్య హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తాకారో, జక్కయ్య హృదయంలో మార్పులు కలుగుతున్నాయి. మార్పులు ఎటువంటి మార్పులు తెలిసింది? అంతకు ముందు జక్కయ్య చూసినటువంటి మార్పులు కాదు. అంతకు ముందు జక్కయ్య కొన్నటువంటి ఆలోచనలు కాదు. జక్కయ్య ఎప్పుడు కూడా బయటికి వెళ్ళి పన్ను వసూలు చేసేటప్పుడు ఏం చేసేవాడు? రూపాయికి 10 రూపాయలు వసూలు చేసేవాడు, 10కి 100 వసూలు చేసేవాడు, 100కి 1000 వసూలు చేసేవాడు. అన్యాయముగా సంపాదన చేసేవాడు తప్ప పిల్లికి బెచ్చమే పెట్టినటువంటి వ్యక్తి కాదు జక్కయ్య. కానీ యేసు ప్రభువారు ఇంట్లోకి వచ్చేసరికి
యేసుప్రభు వారు హృదయంలోకి వచ్చేసరికి, యేసుప్రభు వారు జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టేసరికి జక్కయ్య హృదయంలో కలిగేటటువంటి మార్పులు మనం చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏమంటున్నాడు? నిలబడి, ప్రభువా నా ఆస్తులో సగము పేదలకు ఇచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా నాకు చాలా ఆస్తి ఉంది, నేను చాలా ధనవంతుడిని. జక్కయ్య కూడా బిరుదు అంటే సొంకపు గుత్తదారుడు, ధనవంతుడు అయినటువంటి జక్కయ్య గొప్ప ధనవంతుడు. ఆ ధనములోనంట ఏం చేశాడు తెలుసా? నా ఆస్తిలో సగము నేను పేదలకు ఇచ్చేస్తున్నాను ప్రభువా అన్నాడు. అంటే యేసు ప్రభువు హృదయంలోనికి వస్తే కలిగేటటువంటి మార్పు తెలుసా? నీకున్న దాంట్లో సగం పేదలకు ఇచ్చేస్తావు. ఎవరికి నువ్వు చెయ్యి తిప్పుతావు లేదంటే, ఎవరికి నువ్వు దానం చేయడం లేదంటే, ఎవరికి నువ్వు కనీసం ఒక పూట అన్నం కూడా పెడతా లేదంటే, ఒక రూపాయి ఎవరికి ఇవ్వడం లేదంటే అర్థం ఏంటో తెలుసా? నీ హృదయంలో యేసయ్య లేడని అర్థం. దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వాలి, మనుషులకు ఇవ్వాల్సినవి మనుషులకు ఇవ్వాలి. నీ హృదయంలో యేసయ్య ఉంటే నీ హృదయంలో ఏది దాచుకో, నీ ఇంట్లో ఏమీ దాచుకో, నీ జేబులో కూడా ఏమి కూడా దాచుకో. నాకు యేసయ్య ఉంటే చాలే అనుకుంటావు. చక్కే నిలబడి నా ఆస్తుల సగం బీదలకు ఇస్తాను. యేసుప్రభు వారు చెప్పారు, నేను నీ ఇంటికి వచ్చాననుకో బాగోదు, సగం ఆస్తి బీదలకు ఇచ్చేయాలి, సగం నువ్వు పంచిపెట్టేయాలి. అలాగైతే నేను ఇంట్లోకి వస్తానని యేసుప్రభు వారు చెప్పలేదు. అక్కడ యేసుప్రభు వారు చెప్పలేదు, జక్కయ్య కూడా వినలేదు. జక్కయ్య హృదయంలో తోనుగా కలుగుతున్నటువంటి లోపల ఆ యొక్క పరివర్తన, ఆ మార్పులు మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. యేసుప్రభు ముందు నిలిచాడు, యేసుప్రభు కళ్ళల్లో కొల్లెబెట్టి చూస్తున్నాడు, ఆయన తేజస్సునుడు మహిమను చూస్తున్నాడు, ఆయనలో ప్రేమతత్వాన్ని చూస్తున్నాడు, ఆయనలో జాలిగుణం చూస్తున్నాడు. చూసిన వెంటనే జక్కయ్య హృదయం మారిపోయింది. ప్రభువా నా ఆస్తులో సగం భాగం పేదలకు నేను ఇచ్చేస్తున్నాను. ఇంకో మాట కూడా చెప్పాడు. ఏమన్నా చెప్పాడు చూడండి, నేను ఎవరి యొద్ద నేను అన్యాయంగా దేనిని తీసుకుని ఎడల అతనికి 4 అంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్పు అంటే ఇది కదా. నేను బాప్తిసం తీసుకున్నాను, నేను రక్షణ పొందుకుని నేను మార్పు పొందుకున్నానంటే కుదరదు. దేవుని క్రియలు నీలో కనపడాలి, దేవుని ప్రేమ నీలో కనపడాలి, దేవుని ప్రేమ కనపడాలి, సహనం కనపడాలి, మన్నించే గుణం కనపడాలి. నీవు ఇంట్లో ఉన్న బయట ఉన్న దేవుని యొక్క ప్రేమతత్వాన్ని నీవు కలిగి ఉండాలి. ఎప్పుడు గొడవలేనండి, ఎప్పుడు కలహాలేనా, ఎప్పుడు చికాకులేనా, ఎప్పుడు చిరాకులేనా, ఇంకా దేవుని బిడ్డవని చెప్పుకోవడానికి ఆస్కారం ఏముంది నీకు? నీ జీవితంలో ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో ప్రేమ సహిస్తుందంట, ప్రేమ తోలుకుంటుందంట, ప్రేమ అన్యాయాన్ని సహించదంట, ప్రేమ ఓర్చుకుంటుందంట. ఏ కష్టం వచ్చినా ఓర్చుకుంటుంది. ఒకవేళ మన ఎడలు ఎవరైనా తప్పుదం చేసినా పర్లేదులే దేవుడు ఉన్నాడులే అనుకుంటుందంట ప్రేమ అనేది. ఆ యేసుప్రభు వారి ప్రేమ నీలో లేకపోతే ఇంకెందుకు? వృధాయే కదా. ఈ భక్తి వృధా, ఈ విశ్వాసం వృధా, ఈ ప్రార్థన వృధా, నీ పరలోక రాజ్యం వెళ్తానన్నది కూడా వృధాయే. యేసయ్య నీలోకి వచ్చినప్పుడు నీ హృదయంలో మార్పులు కలగాలి. మార్పు అయిన జీవితం. ఇక అన్నాళ్ళు చెప్పడం ఏంటి ఎదుటివాడు? జక్కయ్యకి ఎవరు చెప్పలే, యేసుప్రభు వారు చెప్పలే. జక్కయ్య యేసుప్రభు వారిని చూశాడు, యేసుప్రభు వారి కళ్ళల్లో చూశాడు, యేసుప్రభు యొక్క ప్రేమతత్వాన్ని చూశాడు, యేసుప్రభులను కరుణను చూశాడు. వెంటనే నిలబడి అంటున్నాడు, నాకున్న దాంట్లో సగం బీదలకు ఇచ్చేస్తున్నాడు. రెండో విషయం, నేను ఎవరి యొద్దని అన్యాయం తీసుకుంటే వాటికి 4 ఇంతలు మరలా ఇస్తానని యేసుప్రభు వారి ముందు ప్రకటన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు యేసుప్రభు వారు ఏమనాలి? పేదలకి ఇస్తే ఏమవుతుంది నాకు ఇయ్యి అన్నానా యేసుప్రభు వారు? అన్యాయంగా తీసుకున్నావులే, గుడికి సంద ఇమ్మన్నాడా యేసుప్రభు వారు? అనాలే. యేసుప్రభు వారికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ పాపపు ధనాన్ని కానీ, పాపపు ఆస్తిని కానీ, పాపపు ఆలోచనలు కానీ నీలో నుంచి తీసివేసుకోవడమే దేవునికి నిజమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి బిడ్డమనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సందర్భంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. ప్రియమైన బిడ్డలారా, ఏమేమి బాగుంటుంది? లేవికాండం 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుదాం. చూడండి ఒకసారి. ఇక్కడ జక్కయ్య ఇచ్చిన స్టేట్మెంటు ఎక్కడ నుంచి తీసుకుని జక్కయ్య ఇక్కడ చెప్తున్నాడో మనం ఒక్కసారి చూద్దాం. లేవికాండం 6వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు త్వరగా చదవండి ఒకసారి. లేవికాండం
మోషేతో ఇలా సెలవిచ్చెను, ద్రోహం చేసి ఆ 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 అపరాధి యొగును గనుక ఆ ఆ ఆ ఆ ఆ మరలా ఇచ్చుకొనవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మోషే ధర్మశాస్త్రం ఉన్నటువంటి విషయం అనమాట. సంఖ్యాకాండం 5వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం 7వ వచనం కూడా చూడండి. సంఖ్యాకాండం 5వ అధ్యాయం అంటే అర్థం అవ్వడానికి చెప్తున్నా. ఇక్కడ జక్కయ్య గారు అన్యుడే కానీ సుంకరుడే కానీ అతనిలో ధర్మశాస్త్రం కూడా ఉందని చెప్పడానికి మనము దీని గురించి మాట్లాడుతున్నాం. 5వ అధ్యాయం 5, 6, 7 వచనం. ఆ ఆ ఆ ఆ అపరాధులగినప్పుడు ఒప్పుకొనవలను. వారు నష్టమును సరిగా నిచ్చుకొని జాగ్రత్తగా దానితో 5వ వంతు దానితో కలిపి వారికి ఇచ్చుకొనవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. చక్కగా నిలబడి నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నానో వారికి 4 వంతులు మరలా చెల్లింతునని జక్కయ్య చెప్పడానికి గల కారణం ఏంటో తెలిసింది. జక్కయ్య ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువుతో నడవలేకపోయినా, యేసు ప్రభువుతో తిరగకపోయినా, యేసు ప్రభువారు చెప్తున్నాడు బోధలు వింటున్నాడు, అక్కడక్కడే వింటున్నాడు. విని మనసులో యేసు ప్రభువారు ఎవరో చూడాలని కోరుకున్నాడు. కోరుకున్న వెంటనే యేసు ప్రభువారిని చూశాడు. యేసు ప్రభువారు చెట్టు మీద ఉన్న జక్కయ్యని పిలిచాడు. పిలిచిన వెంటనే జక్కయ్య తన ఇంట్లోకి యేసు ప్రభువారిని ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత యేసు ప్రభువారు ముందు నుంచుని జక్కయ్య పలుకుతున్న మాటలు ఏంటంటే, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. రెండవది, నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను ఆయనకి మరలా 4 వంతులు నేను ఇచ్చేస్తాను అని చెప్తూ యేసు ప్రభువారి ముందు ఈ యొక్క నిర్ణయం జక్కయ్య తీసుకునేటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభువారు నీ హృదయంలో ఉంటే నువ్వు స్వార్థాన్ని చూసుకోవు, అన్యాయాన్ని చూడవు, అన్యాయం జోలికి వెళ్ళావు. అన్యాయం చేసిన మరలా తిరిగి 4 అంతల వారికి ఇచ్చేస్తావు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. చివరగా మిగిలినటువంటి ఫలితార్థం ఏంటో పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. 9వ వచనం. ఇవన్నీ చెప్పాడు. ఎవరో జక్కయ్య చెప్పేశాడు, నా ఆస్తిలో సగం భాగం పేదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే 4 అంతలు ఇచ్చేస్తాను. ఏమీ లేదు, ఇక మిగిలిపోయి మొత్తం అంతా జక్కయ్య తనకున్న ఆస్తి అంతా కూడా పంచిపెట్టేశాడు. అయిపోయింది. అయిపోతే ప్రియపడ్డారు. జక్కయ్యకి మిగిలినటువంటి ఆశీర్వాదం ఏమిటి, జక్కయ్యకి మిగిలినటువంటి ఆ ఫలితం ఏంటో 9వ వచనంలో మనం చూద్దాం. అప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, అందుకు యేసు, ఇత్తడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమొచ్చిందంటే ఈ నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఎలాగొచ్చింది? యేసుప్రభువారిని ఇంట్లో చేర్చుకున్నాడు. యేసుప్రభు ఎవరో చూడాలనుకున్నారు, యేసుప్రభుని ఇంట్లో చేర్చుకున్నాడు. తనకున్నటువంటి అక్రమమైనటువంటి ఆస్తిని మరలా పేదలకు సగం ఇచ్చాడు. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్న వాడికి 4 అంతలు కూడా తిరిగి ఇచ్చేస్తారు. హృదయాన్ని పాపపు స్థితి నుంచి, అపరాధాల నుంచి వెంటనే కడిగేసుకున్నాడు యేసుప్రభు వారి దగ్గరే. యేసుప్రభు వారు వెంటనే జక్కయ్యను తన రక్తం చేత కడిగి పవిత్రపరిచి జక్కయ్యకి ఇస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి గిఫ్ట్ ఏంటో తెలిసి, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాం గారి కుమారులకు ఉన్నటువంటి భాగ్యం ఏంటి? అబ్రహాం కుమారులకు ఉన్నటువంటి ఘనత ఏంటి? పరలోక రాజ్యం వారిదే.
విశ్వాస వీరులైన వారందరూ అబ్రహాము కుమారులు కుమార్తెలు గనుక అబ్రహాము ద్వారాగా పరలోక రాజ్యానికి మన విశ్వాసం ద్వారా మనము పరలోక రాజ్యంలో స్వతంత్రించుకుంటున్నాం కనుక ఈ లోకంలో విశ్వాస వీరులందరూ కూడా అబ్రహాము యొక్క కుమారులు కుమార్తెలు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అంటే అబ్రహాము వంశావళిలో, యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో పరలోక రాజ్యపు వారసుల లిస్టులో చక్కీని కూడా యేసుక్రీస్తు ప్రభువారు చేర్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోక రాజ్యములో జక్కయ్య పేరు కూడా దేవుడు వెంటనే మెన్షన్ చేశాడు. ఈ రోజున మనం విగ్రహాలలాగా వచ్చి దేవుని సన్నిధి కూర్చోవడం కాదు, మన హృదయము, మన మనస్సు, మన తలంపులు కూడా దేవుని వాక్యము మీద ఉంచి వాక్యానికి అనుగుణంగా ఈ లోకంలో మనము జీవించాలి. మనం క్రైస్తవులు కనుక, దేవుని బిడ్డలు కనుక, ఒకే రక్తము పంచుకుని మనం పుట్టిన వారం కనుక, యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని స్వతంత్రించుకున్నాం కనుక మనలో తారతమ్య భేదాలు ఏమీ ఉండడానికి వీలు లేదు. ఒకరి ఎడల ఒకరు మన్నింపు కలిగి, ఒకరి ఎడల ఒకరు క్షమింపగలిగి, క్షమాపణ కలిగి మనం ఈ లోకంలో జీవించాలనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తుంది. కనుక ఈ రాత్రి జక్కయ్య జీవితం మనకు శ్రేష్టమైనటువంటి పాఠం నేర్పుతుంది. చూడాలని కోరుకుంది దేవుణ్ణి చూసిన వారికి పరలోక రాజ్యపు భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. జక్కయ్య జీవితంలో శ్రేష్టమైన ఆలోచన, తలంపులు ఉన్నాయి. పాపి అయిన మనుషులే, కానీ మార్పు కలవాలనుకున్నాడు, మార్పు పొందాలనుకున్నాడు, యేసుప్రభుని ఇంటికి తెచ్చుకోవాలనుకున్నాడు. యేసుప్రభు తన గృహంలో అడుగు పెడితే బాగుండు అనుకున్నాడు. కానీ యేసుప్రభుని చూడాలనుకునే వారి ప్రతి ఒక్కరికి కూడా యేసుప్రభు వారు వారికి దొరికేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హృదయపు తలుపు నొద్ద నుంచినైనా తడుతున్నాడంటే, ఎవరన్నా తలుపు తీస్తే వారి హృదయంలోనికి వచ్చి వారి హృదయంలో ఆయన ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన హృదయంలో చెడు తలంపులు ఉండి సాతాను కూడా మన హృదయంలో తెస్తేస్తూ కూర్చుంటే మన జీవితంలో బాగోగులు ఉండవు. యేసుప్రభు వారు మన హృదయంలోనికి వస్తే మన జీవితం అంతా శ్రేష్టమైన జీవితంగా ఉంటుందన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కనుక జక్కయ్య కలిగినటువంటి మనస్సు మనం కూడా కలిగి దేవుని సన్నిధానంలో ఆనందంతో, సంతోషంతో ముందుకు వెళుతూ, ఇతడు కూడా అబ్రహాము కుమారుడని ఎలాగైతే జక్కయ్య దేవుని చేత ఆశీర్వదింపబడ్డాలి, మనము కూడా అటు రీతిగా అబ్రహాము కుమారులుగా, కుమార్తెలుగా ఈ లోకంలో జీవిస్తూ పరలోక రాజ్యపు భాగ్యానికి వెళ్ళేంత వరకు దేవుని కాపుదల కొరకు మనం చూద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. పడమటికి తూర్పు ఎంత దూరమో, అతిక్రమములను అంత దూరపరచును. పడమటికి తూర్పు ఎంత దూరమో, అతిక్రమములను అంత దూరపరచును. తండ్రి కుమారుని జాలిపడు రీతిగా, తండ్రి కుమారుని జాలిపడు రీతిగా నీ యందు జాలిపడి కరుణించుగా, నిన్ను దీవించుగా. నీ యందు జాలిపడి కరుణించుగా, నిన్ను దీవించుగా. ఆమ్ 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 ఆమ్. ప్రేమల తండ్రి, కృపగల దేవ, వందనమనైనా జక్కయ్య జీవితంలో ఉన్న పాపాలన్నిటి కూడా కడిగి పవిత్రపరిచి స్వస్థపరిచి నైనా అబ్రహాము కుమారుడుగా, అబ్రహాముకు వారసుడుగా, నీ పరలోక రాజ్యపు నివాసిగా ప్రభా నైనా జక్కయ్యను దీవించిన గొప్ప దేవ నీకే స్తోత్రాలు. మా జీవితంలో కూడా పాపాలను తొలగించారు, పాపాలను కడిగేశారు. సమృద్ధిగా ప్రభా నీ రక్తం చేత మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నీ సంఘంలో సంఘబిడ్డగా, సొత్తైన ప్రజగా, రాజ్య వారసులుగా మమ్మల్ని కూడా ఉంచినందుకు స్తోత్రాలు తండ్రి. నైనా జక్కయ్యలో కలిగేటటువంటి మార్పులు, జక్కయ్య హృదయంలో కలిగినటువంటి మార్పులు ప్రభునైనా ఈ లోకంలో ఎంతమంది కలిగి ఉన్నారు తండ్రి. నిన్ను కలిగి ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా జక్కయ్యలాగా తన హృదయాన్ని మార్చుకోవాలి, తన తలంపులను మార్చుకోవాలి. నేను దేవుని బిడ్డను, దేవుని సన్నిధిలో ఉన్నాను అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క బిడ్డ కలిగి ఉండేలాగా నేను ప్రభు కృప చూపించండి. జక్కయ్యకు ఉన్నటువంటి గొప్ప శ్రేష్టమైన లక్షణాలు, గుణాలు ప్రభురైన జక్కయ్య జీవితంలో మైనస్లు ఉన్నాయి, పాజిటివ్లు ఉన్నాయి తండ్రి.
నేను జక్కయ్య నేను ప్రభు శ్రేష్టమైన వాడుగా ఉన్నాడు, అలాగే అన్యాయస్తుడిగా ఉన్నాడు, అక్రమస్తుడిగా ఉన్నాడు. అయినా కానీ ప్రభునైనా జక్కయ్య హృదయంలో కలిగిన చిన్నపాటి కోరిక యేసయ్య ఎవరో నిన్ను చూడాలని ఎప్పుడైతే జక్కయ్య కోరుకున్నాడో జక్కయ్య జీవితం మారిపోయింది నైనా. తనలో పాపమంతా కూడా చెడు లక్షణాలను కూడా ప్రభు తొలగిపోయి నైనా నీ సన్నిధానంలో నిలబడి లేచి అంటున్నాడు, తండ్రి నా ఆస్తిలో సగం భాగం పేదలకు ఇచ్చేస్తున్నాను, అన్యాయంగా ఎవరి దగ్గర అయితే నేను దోసుకున్నాను వారికి 4 అంతులు మరలా తిరిగి ఇచ్చేస్తాను, తండ్రి నన్ను నీ కుమారుడిగా చేర్చుకోమని దేవుని సన్నిధిలో ప్రాధేయపడినప్పుడు తండ్రి మీరే చెప్తున్నారు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇంటికి నేడు రక్షణ వచ్చి ఉందన్నారు. నైనా దేవానికి స్తోత్రం. ఈ సమయం నీ బిడ్డలుగా మమ్మల్ని కూడా మీరు చేర్చుకున్నారు, నీ సంఘంలో సంఘ బిడ్డగా సొత్తైన ప్రజలుగా ఉండడానికి ఇష్టపడ్డారు, నీ రాజ్య వారసులుగా ఉండడానికి కూడా మీరు ఇష్టపడ్డారు తండ్రి. ఇప్పుడు వచ్చిన సంఘం అంతా కూడా ప్రభునైనా నీ వాక్యాన్ని బట్టి ఆదరించబడ్డానికి కృప చూపించండి. నిన్ను కలిగి ఉన్నటువంటి మేము, నిన్ను చేర్చుకున్నటువంటి మేము, మాతో నివసిస్తున్నటువంటి మిమ్మల్ని బట్టి నేను ప్రభా మా జీవితాలు మారాలి, మా బ్రతుకులు మారాలి, మా యొక్క అవలక్షణాలు తొలగిపోవాలి. శ్రేష్టమైనటువంటి నీ ప్రేమ, నీ కనికరం, యథార్థమైన హృదయం మేము కలిగి ఉండాలి. అటు రీతిగా జక్కయ్య కలిగినటువంటి మనస్సును, తలంపులు కూడా ప్రభా ఆలోచనలు కూడా మేము కలిగి మీలో జీవించడానికి నేను కృప చూపించండి. ఇప్పుడు వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి నైనా. అనారోగ్యం ఉన్నవారు మీరు ముట్టి స్వస్థపరచని ఆరోగ్యం దయచేయండి. ఎవరైతే ప్రభా ఈ రాత్రి నేను ప్రభా ఉపవాసంతో నీ సన్నిధానంకి వచ్చి ఉన్నారు, ఈ శనివారం ప్రార్థన కూడికల వారు దీవించండి, వారిని ఆశీర్వదించండి, వారికి ఉన్న ప్రతి అక్రత అవసరత మీరు తీర్చండి, ఇరుకులు ఉన్న వారిని తప్పించండి, ఆర్థికపరమైన ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి వారిని విడుదల కలిగించండి. అటు రీతిగానే ప్రభు ఈ సమయం అంతా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రాలు, రానటువంటి వారిని బట్టి మేము కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ అవసరంతో ఏ ఇరుకుని ఇబ్బందులు రాలేకపోయారో వారికి ఉన్న ఇరుకులు ఇబ్బందుల నుంచి తప్పించి జయముని కలిగించండి. రేపటి దినమున మరలా ప్రభా సంఘమంతా కలిసి నేను ప్రభు నీ పునరుద్ధానపు పండుగలో మేమందరం పాలు పంపులు పొంది సంతోషంతో ఆనందంతో నేను ప్రభా మేము గడపడానికి నాయన ప్రభా నీ సన్నిధానపు ఆశీర్వాదం పొందుకోవడం నీ కృప చూపించమని మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న అవసరతలు అక్రతలు మీరు తీర్చండి నైనా. అలాగే ప్రభునైనా మనం మా అత్తయ్య గారి గురించి మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. శనివారం ప్రార్థన కొడుకులు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు నేను ప్రభు హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి దినాల్లో నేను ప్రభు 10 రోజులు అవుతుంది నైనా. మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు, ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం, ఇంకను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మా అత్తయ్య గారికి దయచేయండి. ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాం, సంఘం అంతటి పైన మీ కృప అనుగ్రహించండి. సంఘ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. రేపటి దినమున సంతోషంతో ఆనందంతో మీ సన్నిధానంలో పాలు పంపులు పొంది మీరు ఇచ్చే ఆశీస్సులు పొందుకోవడం కృప చూపించండి. మరలా 8వ మాసం అంతా కూడా ప్రభు మీ శ్రేష్టమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుని నెలంతా గడుపుకోవడానికి కావలసిన ఆశీర్వాదాలు రేపటి దినమున మేము పొందుకోవడానికి నీ కృప చూపించమని కూడి వచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రాలు, రానటువంటి బట్టిలో మట్టు కూడా ప్రార్థన చేస్తున్న వారిని కూడా దీవించమని, చేసిన ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభోచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక, ఆమేన్. యేసు రక్తమే చే, ప్రవేశ రక్తమే చే, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక, ఆమేన్, ఆమేన్.